హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. అలాగే మనం చూడాలి ఎప్పుడైతే దేని ద్వారా అందరూ కూడా చాలామంది స్నేహం చేస్తూ ఉంటారు. ఏ స్నేహం అంటే వాళ్ళకు మంచి వాళ్ళు కలిగినప్పుడు స్నేహం చేస్తాను. వారి మంచి వారితో ఏం చేస్తానంటే ప్రేమతగా వ్యవహరించుకుంటా ఆ స్నేహాన్ని కొంచెం ఏం చేస్తారంటే పెద్దగా పెంచుకుంటాను. అంటే ఈ స్నేహం ఎందుకు చేస్తారంటే కొంతమంది ఏదైనా కష్టంలో సహాయం చేయడానికో, లేకంటే ధైర్యానికి తోడుగా ఉండడానికో, పరిస్థితులలో ఆదుకోవడానికో రకరకాలుగా స్నేహం చేస్తూ ఉంటారు. అయితే రకరకాల స్నేహాలు ఒక విధంగా మనము స్నేహాలను మనం చూడవచ్చు. కానీ చాలామంది జీవితాల్లో రకరకాల స్నేహాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ స్నేహం చేసి వాళ్ళ ఆ స్నేహం ద్వారా వాళ్ళ అవసరాలు తీర్చుకున్న తర్వాత త్రోసివేసే వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాల స్నేహాలను చేస్తూ, ఎందుకనంటే స్వార్థపూరితమైన స్నేహం, అవసరానికి ఓ స్నేహం, తర్వాత ప్రేమగా వివాహం చేసుకోవడానికి వంచడానికి ఒక స్నేహం, లేకుంటే వారి నుంచి ఏదైనా స్వాధీనం చేసుకోవడానికి, వారిని మోసం చేయడానికి లోకంలో రకరకాల స్నేహాలు, రకరకాలుగా స్నేహాలు. అయితే ప్రియదేవుని బిడ్డ రకరకాలుగా స్నేహాలు ఉన్నాయి. నేను కూడా లోకంలో చాలా స్నేహాలు చేశాను. చాలామంది స్నేహితులు ఉన్నారు. కానీ స్నేహితులు అంతా ఎక్కడి వరకు అంటే కొంతమంది స్నేహాలను కనుక చూస్తే డబ్బున్నంత వరకుతోటే నాతో స్నేహం చేసిన వాళ్ళు, నేను మంచిగా ఉన్నంత వరకే నాతో స్నేహం చేసిన వాళ్ళు. ఇలాగా మీ జీవితాల్లో కూడా రకరకాలుగా స్నేహాలు చేసిన వాళ్ళు ఉంటారు. కానీ అసలు స్నేహం అంటే ఏంటిది వాస్తవం? ఎలాంటి స్నేహం? స్నేహం వల్ల ఎలాంటిది మనము పొందుకోగలుగుతాం? స్నేహం అంటే ఆపదలు ఆదుకొని, కష్టాల్లో నిలిచుండి, ధైర్యపరిచి, స్నేహితునికి ఏం చేస్తామంటే ఏది మరుగుపరచకుండా, ఏది దాచకుండా స్నేహితునితో అన్నీ పంచుకుంటా ఉంటాం. తల్లిదండ్రులకైనా చెప్పరు, కానీ స్నేహితులకు అన్నీ చెప్తా ఉంటాం. సిగ్గుపడకుండా అన్ని విషయాలు తెలియపరుస్తాం. కానీ ప్రియదేవరా, ఈ లోకం చేసే స్నేహాల వెనుక ఏదో ఒక స్వార్థం దాగి ఉంది, ఏదో ఒక నష్టము దాగి ఉంది, ఏదో ఒకటి దాగి ఉండే ఈ లోకంలో అందరూ కూడా స్నేహం చేస్తూ ఉంటారు. అంటే ఈ లోకంలో ఉన్న ఆ ప్రేమ ఎలాంటిదంటే స్వార్థపూరితమైన స్నేహమే. అందుకే బైబిల్లో ఒక ప్రవక్త అంటాడు. ఆ ప్రవక్త ఏం మాట్లాడతాడంటే మనం చూడవచ్చు ప్రియదేవుని ద్వారా. బైబిల్లో ఒక ప్రవక్త ఆయన అంటాడు కదా, స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని కూడా నమ్మవద్దు అంటాడు. చూడండి, మీకా ప్రవక్త, మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 2వ వచనానికి వచ్చి మనం చదువుదామా? భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒక్కడు లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండు వారే, ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలను ఒగ్గును, 2 చేతులతోనూ కీడు చే మునుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేయుదురు. అలాగున
వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. వారిలో మంచివారు ముళ్ళ చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముళ్ళ కంటెను ముళ్ళుగా నుందురు. నీ కాపర్ల దినము, నీవు శిక్షనందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్ముకొనవద్దు. నీ కౌగిట్లో పడుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుకోమంటే జాగ్రత్తగా ఉండు. ఇలాంటి వాళ్ళు లోకంలో ఉన్నారని ప్రవక్త తెలియపరుస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు రకరకాలుగా స్నేహము చేసి, ప్రేమ చేసి, నమ్మకాన్ని కనపరిచి, యథార్థతను కనపరిచి, ప్రేమించి, వంచించి చివరికి ముళ్ళుగా ఉండే వాళ్ళు ఉన్నారు అని దేవుని యొక్క లేఖన భాగాలను తెలియపరుస్తాం. కాబట్టి ప్రదేశం ద్వారా మనం చాలా గమనించాలి. ఎందుకనంటే మనము ఎవరితో స్నేహము చేస్తున్నాం, ఎంత మంచి ఆ స్నేహములో మనకు ఎలాంటి మంచి కలుగుతూ ఉన్నది, ఆ స్నేహంలో మన జీవితం ఎలా మలుపులు తిరుగుతూ ఉన్నది, ఆ స్నేహం ఎలాంటి పరిస్థితుల్లో మనం ఆదుకుంటుందో మనం చాలా గమనించాలి ప్రదేశం. కాబట్టి దేవుని యొక్క లేఖన భాగాలుగా మనం సెలవిస్తే, ఎందుకనంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే, మనం కనుక అబ్రహాము జీవితాన్ని కనుక మనం చూస్తే, అబ్రహాము దేవుణ్ణి నమ్మినప్పుడట అతడు దేవునికి స్నేహితుడిగా మార్చబడి, హల్లెలూయా, అబ్రహాము దేవుణ్ణి నమ్మితే దేవునికి ఒక స్నేహితుడిగా మార్చబడింది అబ్రహాము. ఎందుకనంటే అబ్రహాము ఆ జీవితాన్ని ఒక స్నేహితుడిగా మార్చబడాడు. కారణం ఏంటంటే బైబిల్ చెప్తున్న సత్యాన్ని కనుక మనం వింటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటది. మనం ముందుకు వెళ్దాం. 15వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదామా? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులైదు ఉండురు. ఎందుకనంటే మొదటగా ఏంటంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించినవి మనం చేస్తామో ఏమవుతామంటే స్నేహితులుగా మారుతూ ఉంటాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించినో ఆజ్ఞలను అనుసరించినప్పుడు, ఆ కట్టడలను అనుసరించినప్పుడు, ఆ మార్గములను అనుసరించినప్పుడు, దేవుడు ఏదైతే నీకు తెలియపరుస్తాడో అది ఆజ్ఞాపించినది యావత్తు ప్రకారంగా చేసినప్పుడే తనకు స్నేహితులుగా మార్చబడతాడు. ఎందుకనంటే తనకు ఆజ్ఞాపించినవి చేయనప్పుడు మనం స్నేహితులుగా మారలేము, స్నేహితులుగా బ్రతకలేము. ఎందుకనంటే ఆజ్ఞాపించడం అవి చేసడం అంటే మనము ఆ స్నేహితుడు చెప్పిన మాటలు, ఎందుకనంటే ఇతడు యేసు ప్రభు నిజమైన స్నేహితుడు. ఎందుకనంటే దేవుడు ఈయన మన ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకనంటే సర్వమానవాళి కొరకు ఆయన ప్రాణము పెట్టిన నిజ స్నేహితుడు. ఎందుకనంటే తనలాగా స్నేహించినట్టుగా. ఎందుకనంటే ఈ స్నేహితుడు ఎందుకనంటే నేను యేసు ప్రభుతో స్నేహం చేసిన ఆ నాటి నుంచి మొదలుకొని నేటి వరకు కూడా, ఎందుకనంటే దేవునితో స్నేహబంధం తెగిపోయినట్టుగా కానీ ఆ స్నేహబంధం నానాటికి పెరుగుతూనే ఉన్నది, కానీ స్నేహం తగ్గిపోవట్లేదు. ఎందుకనంటే ఆయన నాకు నిజమైన స్నేహితుడు, నా కొరకు ప్రాణాన్ని త్యాగం చేసిండు నాకు. ఎందుకనంటే దాసత్వం నుంచి నన్ను విడిపించాడు. ఏ దాసత్వం నుంచి? లోకం అనే దాసత్వం నుంచి, త్రాగుడనే దాసత్వం నుంచి, పాపం అనే దాసత్వం కింద నేను ఆ దాసత్వంలో మునిగి ఉన్నప్పుడు దాని నుంచి ఏం చేశానంటే యేసు ప్రభు చెప్పినట్టుగా నేను చేస్తున్నాను. యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చేయకపోతే ఆయనకు మన స్నేహితులుగా మనం ఉండలేము.
ఎందుకనంటే ఆయన ఏదైతే ఆజ్ఞాపించిండో అబ్రహాంకి ఏం చేసిందంటే, అబ్రహమా అబ్రహమా అని పిలువగానే అబ్రహాం ఏం చేసిందంటే, అబ్రహాము దేవుని మాటను నమ్మి, దేవుని మాటకు లోబడి, దేవుని మాట ప్రకారంగా జీవించి, దేవుడు చెప్పినట్టుగా చేస్తూ అబ్రహాం ఏం చేసిందంటే ఆ ముందుకు సాగినట్టుగా అబ్రహాము జీవితాన్ని మనం చూడవచ్చు. నాడు దినాలు ఏం చేస్తానంటే ఎవరితో స్నేహం చేస్తూ ఉంటాడు. కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ దగ్గర ఏదో 4 మంచి మాటలు మాట్లాడగానే అతను నమ్మేస్తాడు, ఆ వ్యక్తిని నమ్మేస్తా అంటారు, లేకుంటే ఉద్యోగం దగ్గర నమ్మేస్తా అంటారు, లేకుంటే ప్రయాణంలో నమ్మేస్తా అంటారు. అయితే ప్రవక్త మీకా చెప్పినట్టుగా వాళ్ళు ముళ్ళ లాంటి వారు, యథార్థతను కనపరుస్తారు, ప్రేమను కనపరుస్తా అంటారు, మంచితనాన్ని కనపరుస్తా అంటారు. అందుకే అక్కడ చెప్పిన మాట ఆయన 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 జీవితంలో మీకా అనుభవించిన పరిస్థితులను మీకా గ్రంథంలో పొందుపరిచాడు. అందుకే ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఎందుకనంటే, ఇక్కడ ఏంటిదంటే చెప్పే మాట, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. అబ్రహామును చేయగానే, అబ్రహామును పిలువగానే అబ్రహాము ఏమి ఎరుగకనే ఏం చేసిందంటే దేవుణ్ణి నమ్మిండు ప్రియదేవుడా. ఎందుకంటే అతని మాటల్లో నమ్మకం ఉన్నది, అతని మాటల్లో యథార్థత ఉన్నది, అతని మాటల్లో సత్యం ఉన్నది, అతని మాటల్లో నిజం ఉన్నదని తనకున్న ఆ బొమ్మల వ్యాపారాన్ని పక్కన పెట్టి, తర్వాత సమస్తాన్ని విడిచిపెట్టి అబ్రహాం ఏం చేసిందంటే ప్రభువైన యేసుక్రీస్తును దేవుణ్ణి వెంబడించినట్టుగా మనం దేవుని లేఖన భాగాలు మనం చూడవచ్చు. ఈనాడు చాలామంది ఏంటంటే దేవుడు చెప్పినయేమో చేయరు, మనుషులు చెప్పినవి మాత్రం చేస్తారు. లోకమైన దాసత్వంలో ఉన్నాడు అప్పుడు అబ్రహాం. ఎప్పుడైతే అబ్రహాము నమ్మిండో అతని ఆ నమ్మకాన్ని ఏం చేసిందంటే ఆ నమ్మకానికి, ఎందుకంటే దేవుడే అతనికి స్నేహితుడుగా మారిండు అని దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తుంది. ఎందుకనంటే అప్పుడు ఒక బానిస, లోకం అనే బానిసత్వంలో ఉన్నాడు, ఐగుప్తు బానిసత్వంలో అబ్రహాము ఉన్నాడు. ఉన్నప్పుడు దేవుడు పిలువగానే అతను ఏం చేశాడంటే నమ్మి ఏం చేశాడంటే దేవునికి స్నేహితుడిగా మార్చబడి. చూడండి యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చప్పలు కొట్టి ప్రభుని గలపాలి. అతడాట యాకోబు రాస్తున్న మాట ఏంటిది అంటే అతడు దేవునికి స్నేహితుడని పేరు కలిగింది. మరి మన జీవితంలో నువ్వు ఎవరి స్నేహితుడు పోయి ఎవరి స్నేహితురాలవు? నీ స్నేహం ఎలాంటిది? నువ్వు ఎలాంటిదో స్నేహం చేస్తూ ఉన్నావు? నీ స్నేహంలో ఎంత ఫలితం ఉన్నది? నీ స్నేహంలో ఎంత నీకు సహాయం కలుగుతూ ఉన్నది? నీ స్నేహంలో ఎంత మంచి కలుగుతూ ఉంటుంది? నీ స్నేహంలో నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంత ముందుకు సాగుతూ ఉన్నది అనేది మన స్నేహంలో చూడవచ్చు. అతని స్నేహితునికి కావాల్సింది ఏదైనా కానీ ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు. బైబిల్లో అబ్రహాముకు ఏం చేసిందంటే తన స్నేహితునికి ఏదైనా తక్కువ చేసినట్టుగా మనం చూడలేదు. ప్రియదేవుడా, అబ్రహాముకు తన స్నేహం చేసినందుకు ఎందుకనంటే ఏదైనా తక్కువగా చేసినట్టుగా మనం చూడలేదు. లోతు అబ్రహాము కలిసి నివసించలేనంత గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారాలు, సిరి సంపదలతో సహా ఏం చేసినంటే సమస్తమును సమకూర్చి. ఎందుకనంటే అతనికి ఎందుకనంటే దేవునికి స్నేహితుడుగా మార్చబడి. ఎందుకనంటే నీ స్నేహితుడు నీ అవసరాలు తీరుస్తూ ఉన్నాడో, వాళ్ళ అవసరాలకు నిన్ను వాడుకుంటున్నాడో మనం గమనించాలి. అందుకే ఇక్కడ యేసు ప్రభు చెప్పే మాట ఎందుకనంటే నువ్వు
పాపము లోకమనే దాసత్వం నుంచి దేవుడు చెప్పినట్టుగా చేస్తే నువ్వు దాసునిగా మిగిలవు, స్నేహితుడిగా మారుతాడు. ప్రజలు హల్లెలూయా. ఎందుకు అనంటే ఆయన సర్వ మానవాళి కొరకే కాదు, ఎందుకంటే తనకు ఆజ్ఞాపించిన వారి కొరకే కాదు, ఎందుకనంటే చెప్పిన వారి కొరకు, అందరి కొరకు కూడా ఆయన ప్రాణం త్యాగం చేసినట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, మనం చూద్దాం 15వ వచనం చదువుదామా. దాసుడు తన యజమాను చేయు దాన్ని ఎరగడు. ఎందుకనంటే యజమాని దాసుని చెప్పి చేయడు, దాసుడు మాత్రము యజమానికి చెప్పి చేయాలి. కానీ నువ్వు నీ స్నేహంలో ఏం చేస్తానంటే వాళ్ళు ఎలాంటి చేస్తా ఉన్నదో తెలియదు, కానీ నీ స్నేహితుడు అంటే నీ మేలు కోరేవాడే ఉండాలి, నీ క్షేమం కోరేవాడే ఉండాలి, నీ భవిష్యత్తును కోరేవాడే ఉండాలి, నీ బాగోగు కోరేవాడై ఉండాలి. స్నేహితులంటే అందుకే ఈనాటి స్నేహం అంతా ఏమైపోతుందంటే, అంత హనుమకొండ ప్రాంతంలో ఒక వ్యక్తి చిన్నగా హౌస్ రెంట్కి వచ్చేసిండట. హౌస్ రెంట్కి వచ్చేసి ఏం చేసిండట అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాడట, ఉండి మంచిగా నమ్మకంగా ఉన్నాడట. నమ్మకంగా ఉండి ఆ ఇంట్లో అన్ని విధాలుగా వాళ్ళందరితోటి ఆ ఇంట్లో కిరాయికి ఉన్న వాళ్ళతో చాలా నమ్మకంగా ఉన్నాడట. నమ్మకంగా ఉండి పని చేసుకుంటూ సాగుతూ ఉన్నాడు. చేస్తా అంటే అబ్బా ఎంతో మంచి నమ్మకమైన వాడని ఇతనితో స్నేహభావంగా పలకరించడం, మాట్లాడడం చేస్తూ ఉన్నాడు. తర్వాత రాను కొద్ది కాలం తర్వాత ఏమైపోయిందంటే వీళ్ళ స్నేహం ముందుకు సాగుతూ ఉన్న కొద్దీ ఏం జరుగుతూ ఉన్నదంటే ఆయన ఒకసారి ఒక 10,000 అడిగాడు. 10,000 మళ్ళీ అడగక ముందుగా తీసుకొచ్చి చేశాడు. తర్వాత 20 అట్లా కొంచెం క్రమక్రమంగా వీళ్ళు వెళ్తాం. వెళ్ళిన కొద్దీ ఇట్లా తీసుకున్న తర్వాత తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. వాళ్ళ స్నేహంలో ఇంకా అభివృద్ధి జరుగుతూ ఉంది. తర్వాత వెళ్ళిన తర్వాత ఒకసారి 50,000 తీసుకున్నాడు, మళ్ళీ 50,000 తిరిగి ఇచ్చేసాడు. మళ్ళీ ఇట్లా పెరుగుతుంది. తర్వాత చివరికి some lakhs తీసుకున్నాడు. తీసుకొని ఏం చేసినట్టంటే ఆ ఇంటి ఓనర్కు తెలియకుండానే నైట్ ఇల్లంతా కాల్ చేసేసి ఈయన పడుకొని లేసరికి ఇల్లు ఖాళీ. అందుకే ప్రియదేవా మనం గమనించాలి ఇక్కడ చూడండి. అందుకే కొంతమంది ఎందుకనంటే దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు గనక చూడండి అక్కడ ఏమంటే యేసు ప్రభువు చెప్తాడు, మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. దాసుడు ఎందుకనంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక, ఎందుకంటే లోకంలో చూస్తే నీకున్న పాపాన్ని చూస్తూ అంటాడు, నీకు బలహీనతలను చూస్తూ అంటాడు, నీ సమస్యను చూస్తూ అంటాడు. కానీ యేసు ప్రభు ఏం చేస్తాడంటే నీకు ఏ సమస్య ఏం చేస్తాడంటే తన స్నేహితుడిగా చూస్తాడు. హల్లెలూయా. స్నేహితుడుగా చూస్తా అంటాడు. ఎందుకనంటే అందరూ కూడా మచ్చ, డాబు, కలంకం చూస్తూ ఉంటాడు. కానీ యేసు ప్రభు మాత్రము అలాంటి ఏవి చూడకుండానే స్నేహం చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే నిన్ను ఒక స్నేహితుడిగా, ఎందుకనంటే ఒక వ్యక్తి యొక్క గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళానుకో మనల్ని ఎక్కడ చూస్తా అంటే డోర్ అవుతానే వస్తాను ఉండాలి. కానీ యేసు ప్రభు అలాంటి స్నేహంగా, అందుకే ఇక్కడ అంటాడు మంచి మాట చెప్తా ఉంటాడు చూడండి. 12వ వచనం మనం చదువుతామా, 13వ వచనం. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువగా ప్రేమ గలవాడు ఎవడు లేడు, ఒక యేసు ప్రభు తప్ప. అందుకే ప్రియదేవుని ద్వారా మనం ఏం కావాలంటే మనం యేసయ్యకు స్నేహితులం కావాలి. ఈ లోకంలో మనం ఎవరికి స్నేహితులం కాకూడదు. స్నేహితుని అందరూ ముఖ్యమైన స్నేహితుని అందు నమ్మిక ఉంచకూడదు, స్నేహం చేయకూడదు. ఎందుకనంటే ఈనాడు వంచే స్నేహాలు, లోపరుచుకునే స్నేహాలు. ఎందుకనంటే ఇలాంటి స్నేహంతోటి ఈ లోకం అంతా నడుస్తూ ఉంటాడు.
కానీ అలాంటి జీవితము మనకి ఎప్పుడైనా ప్రమాదమే, ఎప్పుడైనా ప్రమాదమే. అందుకే అబ్రహాము ఏం చేసిందంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మితే అబ్రహాము ఏమైపోయాడంటే దేవునికి స్నేహితుడిగా మార్చబడిన ప్రేమదేని ద్వారా. ఎందుకనంటే మనం చూడవచ్చు బైబిల్లో. ఎందుకనంటే యోనాతాను దావీదు కూడా ఏం చేసిందంటే వాళ్ళు కూడా నిజమైన స్నేహితులే. ఎందుకు అనంటే బ్రదర్ ద్వారా యోనాతాను తర్వాత సౌలు తర్వాత యోనాతాను ఎవరంటే సౌలు తర్వాత తన కుమారుడు సౌలు కుమారుడు అయిన యోనాతాను. ఆ సౌలు తర్వాత రాజరికం చేయవలసింది యోనాతానే. కానీ బ్రదర్ ద్వారా వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ హృదయాలు కలిసిపోయినాయో, వాళ్ళ ఆలోచనలు కలిసిపోయినాయో, ఏం చేసిందంటే ఒక దినంన ఫిలిష్తీయుడైన గాతు వాడిని చంపిన తర్వాత ఏమైపోయిందంటే ఆయన దావీదు తిరిగి వస్తా అంటే అక్కడ ఉన్న స్త్రీలు పురుషులు అందరూ కూడా ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. ఏమని? సౌలుకు 1000, దావీదుకి 10,000 కొలది స్తుతులు చెప్పినప్పటి నుంచి ఏం చేసిందంటే ఆ సౌలు జీవితంలో ఏం చేసిందంటే ఇతని పైన పగ ప్రతీకారం తీసుకోవాలనుకుంటాను. తర్వాత తన ఆ సౌలు కుమార్తె కూడా ఏం చేస్తా అంటే దావీదు పైన ప్రేమ పెంచుకుంటా అంటాడు, యోనాతాను కూడా పెంచుకుంటా అంటాడు. కానీ మీకా ప్రేమలో కపటమైన ప్రేమ ఉన్నది. ఈ ప్రేమను అడ్డం పెట్టుకొని అతనికి పిల్లనిచ్చేసి ఏం చేస్తానంటే దావీదును చంపాలని పలు ప్రయత్నాలు చేస్తాను. కానీ యోనాతాను మాత్రము ప్రతి చాట అతన్ని దావీదును తప్పించుకుంటూ వచ్చినట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. చూడండి, 1 శామ్యూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1-3 వచనాలు చదువుదామా? దావీదు సౌలుతో మాట్లాడట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయేది. యోనాతాను దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. చూడండి ప్రియమైన వారా, ఇక్కడ ఈ దావీదు జీవితంలో సౌలుకు వచ్చిన ఇక్కడ ఒక చిన్న దాన్ని బట్టి ఏం చేసిందంటే నాటి నుంచి కూడా సౌలు ఏం చేస్తుందంటే విషపు చూపులు ప్రయోగించిన తర్వాత దావీదు జీవితంలో ఏంటంటే దావీదును ఎలాగైతే దావీదు అక్కడ ఉన్నంత కాలం కూడా ఏం చేసిందంటే ఈ దావీదు ఎలా ఉన్నాడంటే అక్కడ సౌలు కింద ఉన్న సేవకులందరూ కూడా ఇతని ఎడల స్నేహభావం కలిగినట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. చూడండి, అదే 18వ అధ్యాయం చూడండి. మనము 18 కాని చదువుతాం. 18 కాని. అందుకు దావీదు రాజునకు అల్లుడవుటకును నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలీయులలో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటమని సౌలుతో అనెను. అయితే సౌలు కుమార్తె అయిన మేరేబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహలతీయుడైన అద్రీయేలుకిచ్చి పెళ్లి చేశాను. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండినట్లు ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద నుండినట్లును నేను ఆమెని అతనికి ఇత్తునని అనుకొని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడవగుదువని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి రాజు నీ యందు ఇష్టం కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహంగానున్నారు, కాబట్టి నువ్వు రాజుతో అల్లుడవు కావాలని చెప్పవలసి ఆజ్ఞ ఇచ్చాను. చూడండి ప్రియమైన వారా, ఇట్లా జరుగుతున్న క్రమంలో కూడా ఏం చేసిందంటే ఒక దినంలో కూడా సౌలు రాజు దావీదును చంపాలని కంకణం కడతా ఉంటే కూడా
యోనాతాను ఏం చేస్తాడంటే ఇతన్ని ఆ యోనాతాను దావీదును తప్పించుకుంటూ వస్తాడు. కారణం ఏంటంటే అతని స్నేహబంధం ప్రేదేంగా చూడండి. ఇక్కడ మనం 19వ అధ్యాయం మనం ఇక్కడ చూడవచ్చు. 19వ అధ్యాయం 2వ వచనం కానీ చదువుదామా? చూడండి, యోనాతాను ఏం చేస్తానంటే తన తండ్రికి సౌలుకు దొరకకుండా దావీదును తప్పిస్తా ఉన్నాడు. స్నేహం అంటే ఇరికిచ్చేది కాదు, స్నేహం అంటే కాపాడేది, స్నేహం అంటే బలపరిచేది, స్నేహం అంటే ధైర్యపరిచేది, స్నేహం అంటే ప్రోత్సాహపరిచేది, స్నేహం అంటే సమకూర్చేది, స్నేహం అంటే అతడు ఏం చేస్తాడంటే మన మేలు కోరేవాడే ఉంటాడు. అందుకే యోనాతాను ఏం చేసిందంటే దావీదుకు, ఎందుకనంటే తన తండ్రితో కూడా యోనాతాను తన తండ్రితో కూడా ఇక్కడ 4వ వచనంలో అడుగుతా ఉంటాడా, చూడండి, నీ విషయంలో దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాక బహుమేలు చేసిన కనుక రాజా, నువ్వు అతని విషయంలో ఏ పాపం చేయకుందువుగా కానీ మాట్లాడుతా ఉన్నావు. అంటే మన పక్షంగా మన స్నేహితులు మాట్లాడే వాళ్ళే. అందుకే ప్రతి మన రకరకాల స్నేహాలు ఉంటాయి. ఎందుకనంటే మన బైబిల్లో కనుక చూస్తే చూడండి, యెహోషాపాతు కూడా ఏం చేసిందంటే ఆయన మంచి ప్రార్థన పరుడే అయినప్పటికీ కూడా ఏం చేస్తానంటే ఆయన దుష్టుడైన అమర్త్యతో స్నేహం చేసి ఏం చేసిందంటే తనకున్న దేవునితో ఉన్న మంచి స్నేహాన్ని కోల్పోతా ఉన్నాడు యెహోషాపాతు. చూడండి బైబిల్ కన్నా చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 35వ వచనం. 2వ దినవృత్తాంతములు ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన హాజ్యతో చూడండి, దుర్మార్గులతో స్నేహం చేస్తా ఉన్నాడు. కానీ ఈ యెహోషాపాతు ఎందుకనంటే ఒకప్పుడు ఏం చేసిందంటే ఉపవాసం ఉండి, అయ్యా ఈ గొప్ప సైన్యాన్ని తో యుద్ధము చేయడకు మాకు శక్తి చాలదని దేవుని శక్తి సాయం కోరిన వ్యక్తి ఏం చేసినంటే ఇక్కడ అదంతా జరిగిన తర్వాత యెహోషాపాతు ఏం చేసినంటే మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించాట. ఇశ్రాయేలు రాజు అయిన అహాజ్యతో స్నేహం చేసేది. వేదేం కాదా మనం చూడవచ్చు మన స్నేహితులు మనం ఎలాంటి స్నేహాలు చేస్తా ఉన్నాం. అందుకే దుష్ట సాంగత్యం అంతా మంచి నడవడిని చెరిపివేస్తాడ. పౌలు చెప్తున్న మాట, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది అని మా పౌలు కొరింథీ సంఘానికి తెలియపరుస్తా ఉంటాడు. ఎందుకు అనంటే ఇదట కొంతమందికి దేవుని గురించిన జ్ఞానము లేదా, దేవుని గురించిన జ్ఞానము లేదు. కారణం ఏంటంటే దేవునితో స్నేహం తగ్గినప్పుడు ఏం చేస్తానంటే ఎవరితోటైనా స్నేహం చేస్తాను. చాలామంది కనుక చూస్తే రకరకాల వ్యక్తులతో స్నేహం చేస్తాను, రకరకాల వ్యక్తులతో స్నేహం చేస్తాను. నేను ఒకసారి నాకు ఒక స్నేహితుడు ఉండే, చాలా కష్టంలో సాయం చేసినప్పుడు ఒకసారి ఈ వాక్యం చదివినప్పుడు ఇలాంటి వారితో నేను స్నేహం చేయొద్దని నేను ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగం ఉంటుంది చూడండి.
బైబిల్ గ్రంథం ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10 నుంచి చదువుదామా. తన కుమారునైనా తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదిగానైనను మేఘ శకునములను గురించి సర్ప శకునములను గాని చెప్పువానైనను చిల్లంగి వానైనను మాంత్రికులనైనను ఇంద్రజాలకులనైనను కర్ణ పిశాచునకు వాడనైనను దయ్యముల యొక్క విచారం చేయువానైనను మీ మధ్య ఉండనీయకూడదు. చూడండి ప్రియమైన వారా, దేవుడు ఎందుకనంటే ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా కొంతమంది వెళ్ళి వాళ్ళతో స్నేహభావంగా వెలిగే వాళ్ళు. నేను చాలా చోట్ల చాలా మందిని చూశాను. ఎందుకనంటే ఎలాంటి నా స్నేహితుడు ఆయన ఏం చేస్తాడంటే జ్యోతిష్యం చెప్పేది నా స్నేహితుడు. ఆయన ఎందుకనంటే నేను అతనితో స్నేహం చేసినప్పుడు నాకు మాత్రం వాస్తవంగా ఒక్క రూపాయి కూడా నన్ను ఖర్చు చేయలేదు. చాలా అమితంగా నేను ఎందుకనంటే ఒకే వాక్యం యొక్క లేఖనాన్ని ఆధారం చేసుకునే మనం ఏం చేసినామంటే ఆ స్నేహాన్ని కట్ చేసిన. ఎందుకనంటే ఇక్కడ అంటాడు పౌలు చెప్పే మాట కొరింథీ సంఘాన్ని రాస్తా అంటాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెప్పివేస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తా అంటది. చూడండి, చిన్నగా ఆ స్నేహం చేస్తా అంటదంటే నా జీవితంలో కూడా జరిగింది అంతే. నేను హాస్టల్ నుంచి వెళ్ళిన తర్వాత చిన్నగా మీటప్ ఆన్తో తిరుక్కుంటే ఇట్లా చిన్నగా గుట్కాలు, కళ్ళు, సారాయి, బ్రాండీ, విస్కీ అన్నీ స్టార్ట్ అయ్యాయి. అందుకే ఏ స్నేహం చేస్తున్నామో మనం చాలా జాగ్రత్తగా స్నేహం చేయాలి. యెహోషాపాతు ఏం చేసాడు? ఎందుకనంటే అమాజ్యతో స్నేహం చేసి, అందుకే ఇక్కడ అంటాడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేసును, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. చూడండి ప్రియమైన మనం చాలా జాగ్రత్తగా మన స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం కనుక యోనాతాను దావీదుని కనుక చూస్తే యోనాతాను దావీదును మరణాల నుంచి తప్పించేవాడిగా అవసరం అనుకుంటే ఆ యోనాతాను ఏం చేసిందంటే తన రాజరికాన్ని తన తండ్రి తర్వాత రాజుగా అవ్వవలసిన యోనాతాను రాజరికాన్ని వదులుకున్నాడు స్నేహం కొరకు. ఒకవేళ దావీదును చంపితే రాజు యోనాతానే అవుతాడు. అందుకే ప్రియమైన మనం ముందుకు వెళ్దాం. ఎందుకనంటే మన స్నేహం అందుకంటే స్నేహం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే స్నేహము చేయాలి కానీ ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనము బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు చూడండి, అతడు కూడా దేవునితో స్నేహితుడు. ఎందుకంటే ఒక స్నేహితునితో ముఖాముఖిగా మాట్లాడతాం అంటే స్నేహితుని దగ్గర దాపరికాలు, సిగ్గుపడడం ఏమాత్రం ఉండదు. ఎందుకనంటే ఆ స్నేహితుడు వారికి కావలసింది. ఎందుకనంటే ముఖాముఖిగా మాట్లాడుతుంటారు. ఏది కూడా ఎందుకంటే మన ప్రార్థన జీవితం కూడా ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా మాట్లాడాలి. చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుషుడు తన
మనం చూడాలి. ఎందుకనంటే మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్టుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతుండేను. మనం కూడా నీ దేవుడు నీకు స్నేహితుడైతే, ప్రభు నీకు స్నేహితుడైతే నువ్వేం కావాలంటే ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. దేవుడు నీతో మాట్లాడడానికి స్నేహితుడైతే, ఈ లోక స్నేహితులైనా నీకైనా మరుగు చేస్తారు కావచ్చు, కానీ నిజ స్నేహితుడైన దేవుడు ఎప్పుడు కూడా మరుగు చేయనట్టుగా మనం దేవుని యొక్క లేఖన భాగాలు చూడవచ్చు. అందుకే ఎందుకనంటే ముఖాముఖిగా ఏం చేస్తాడంటే మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్టుగా దేవుడట మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాడట. మరి నీ స్నేహితులు ఎలా మాట్లాడుతూ ఉన్నారు? ఆయన ఆ స్నేహం వల్ల నీకేమి లాభం కలుగుతుంది? అదే దేవుడు కనుక నీతో మాట్లాడితే నీ స్థితి మారుతాడు. అబ్రాహాముతో మాట్లాడాడు, తన స్థితి మారింది. వెంటనే మారింది. ఎందుకనంటే ప్రేదేం ద్వారా నీ జీవితంలో కూడా అబ్రాహాము చూడండి, మనం కనుక చూస్తే ఆ ఆదికాండం 13వ అధ్యాయంలో 2వ వచనం కాంచి కనుక మనం చదివితే మనం చూడండి, అబ్రాహాము 13వ అధ్యాయంలో 2వ వచనం కాంచి చదవడా, అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగిన బహుధనవంతుడై ఉన్నాడు. నీ ఎందుకనంటే నీ లేమిని తీసివేయాలి, నీ దాసత్వాన్ని తీసేయాలి, నీ పేదరికాన్ని తీసివేయాలి, నీ సమస్యను తీసివేయాలి. ఇక్కడ అయితే ఈ మోషతోటి ముఖాముఖిగా మాట్లాడుతా ఉన్నాడు. ఒక స్నేహితుడు కూడా బాగా ఆకలి అయితేనట ఏం చేశాడంటే ఆ స్నేహితుడు అర్ధరాత్రి ఇక్కడ బయట కొనుక్కుందామంటే లేదట, ఏమి దొరకట్లేదని చెప్పేసి తన స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. స్నేహితుని దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే తనకు కొడుతూ ఉన్నాడు, అయ్యా స్నేహితుడా నాకు బాగా ఆకలేస్తూ ఉన్నది, నాకు రొట్టెలు కావాలి అని అంటే ఆయన ఏం చేసినంటే నాకు చిన్నపిల్లలు పడుకొని ఉన్నారు, నేను లేవలేను ఆయన. ఎందుకనంటే ఇవ్వలేను అనలేక ఏం చేస్తున్నంటే ఆయన నేను ఇవ్వలేను అనకుండా నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నేను లేవలేను, ఎందుకంటే నేను బయటికి రాలేను అని చెప్పుతా అంటే ఈ స్నేహితుడు కూడా సిగ్గుమాలి పదే పదే అడుగుతూ ఉన్నాడు. పదే పదే అడుగుతూ ఉన్నాడు స్నేహితుడు. పదే పదే అడుగుతా అంటే ఆయన సిగ్గుమాల్ని అడుగుతాం కాబట్టిగా కాదనలేక లేచి తిరిగి ఇచ్చిండాడు స్నేహితుడు. ప్రేదేం కాదు చూడండి, బైబిల్లో లూకా సువార్త 11వ అధ్యాయం 5 నుంచి చూడండి, అతడు లోపల ఉండి ఇతడు బయట ఉండి ఏం చేస్తున్నాడంటే లోపల ఉండి నన్ను తొందర పెట్టుచున్నాడు. నువ్వు నీకు తండ్రి, నీకు దేవుడు, నీకు స్నేహితుడైతే నువ్వెంత తొందర పెడితే ఆయన నీకు అంతగా చేస్తా ఉంటాడు. ఈ లోకంలో ఎంతమంది నువ్వు తొందర పెట్టినా ప్రయోజనం లేదు. లోకంలో ఎన్నో రకాలుగా స్నేహాలు ఉన్నాయి. ఎందుకనంటే ఇక్కడ చూడు, ఎందుకనంటే అతడు లోపల ఉండే నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పడుకున్నారు, నేను ఇవ్వలేనని చెప్పుతున్నాడు. కానీ ప్రేదేన్ ద్వారా అక్కడ చూడండి, అతడు సిగ్గుమాలి మాటి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని నీతో చెప్పుచున్నాను. ప్రేదేన్ ద్వారా
అక్కడ చూడండి, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడుని, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాని కూడా ఇయ్యబడును, వెతుకు వానికి దొరుకును, తట్టువాడు తండ్రి అయిన తన కుమారుడు చేపను అడిగితే ఏమిస్తున్నాడు, పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన. అంటే ఎప్పుడైతే మాటికి అడుగుటాగా మన పరలోకపు తండ్రి నిశ్చయముగా మనకు కావలసినవన్నీ కూడా ఇవ్వగలిగిన సమర్థుడు. ఎందుకనంటే చాలామంది జీవితంలో ఆ దాసత్వంలో ఉండడానికి కారణం ఎందుకనంటే దేవుణ్ణి అడగకపోవడమే. అందుకే మోసే ఏం చేస్తాడంటే తన స్నేహితులతో ముఖాముఖిగా మాట్లాడినట్టుగా మాట్లాడతాడు. ముఖాముఖిగా మాట్లాడతాం. ఇంకొక మాట చెప్పేసి మనం ముందుకు వెళ్దాం ప్రదేంగా. ఎందుకనంటే స్నేహితులతో మాట్లాడినట్టుగా మనం మాట్లాడాలి. ఆ స్నేహితులతో సిగ్గుపడకుండా, మనం ఏదైనా సిగ్గుపడకుండా మన ప్రతి విషయాన్ని మన స్నేహితులకు చెప్పుకుంటే మన అవసరాన్ని తీర్చేవాడే ఉండాలి మన స్నేహితుడు. అందుకే మనం కనుక ఇప్పుడు యోనాతాను దావీదుని గురించి చూస్తే, ఎందుకనంటే తండ్రినే ఎదిరించిండు ఒకసారి తన స్నేహితులతో. దావీదును తప్పించిండు యోనాతాను మరణం నుంచి. మరొక మాట చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం ప్రియదేవ ద్వారా. మరొక మాట దేవుని యొక్క లేఖన భాగాలలో మనం చెప్పుకొని మనం ముందుకు సాగుతాం. చూడండి, సామెతల గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనం, 5-6 వచనాలా, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుడు. చాలా మందికి ఏంటంటే ఈ ముద్దులలో మునిగిపోతా అంటారు. ఒక్క మాట ఖండితంగా గట్టిగా అన్నా అనుకో, నా హృదయం గాయం అయిపోయింది అంటే. ఎప్పుడైనా స్నేహితుడు అంటే నీ మేలు కోరి గాయమే జరుగుతాడు, కానీ ఆ గాయం వెనుక మేలు నీకు తెలియదు. గాయాన్ని చూస్తావు కానీ మేలు చూడాలి. స్నేహితుడు అంటే ఇంత చూడండి, ఎందుకనంటే నీ స్నేహితుడు, ఎందుకనంటే మేలు కోరి నీ స్నేహితుడు గాయం చేస్తాడు నీ మంచి గురించి. చాలామంది ఎందుకనంటే సఫరింగ్ అంటే ఒక గద్దించిన, ఖండించిన ఏం చేస్తానంటే దాన్ని గాయముగా, చెడుగా భావించి ఏం చేస్తానంటే అబ్బో నా మేలు కోరేవాడు కాదు అని. ఇర్మియా ప్రవక్త కూడా యూద ప్రజలను కూడా అక్కడ ఏం చేస్తానంటే దేవుడు ఇచ్చిన ప్రవచనాలు ఉన్నట్టుగా చెప్పుతే ఏం చేస్తానంటే ఇతడు మరణానికి పాత్రుడు అని చెప్పేసి భూమిలో పాతిపెట్టి. అంతే ప్రియదేవ ద్వారా. స్నేహితుడు అంటే మేలు కోరి గాయం చేసేవాడు. పగవాడు ఏం చేస్తాడంటే లెక్కలేదని ముద్దులు పెడతాడు. ముద్దులల్లా ప్రేమ ఉన్నదని మునిగిపోవాలి. అందుకే మనం ఇంకొక మాట నేను చెప్పేసి ముగిస్తా ప్రియదేవ. మన బైబిల్ గ్రంథంలో మనం ఎందుకంటే స్నేహితులు, మనకు చాలామంది స్నేహితులు ఉంటారు, కానీ ఆ స్నేహము ఏం కావాలంటే నీతో స్నేహం చేసే వాళ్ళే ఉండాలి. నువ్వు వారితో స్నేహం కాదు, వారే నీతో స్నేహం చేసే వాళ్ళే ఉండాలి. యోబు ఏం చేశాడంటే, యోబు స్నేహితులు ఉన్నారు. తర్వాత కొంత సమయం తర్వాత యోబు ఏం చేశాడంటే, యోబును వాళ్ళు ఒక రకంగా మాట్లాడారు తన పరిస్థితిని బట్టి. కానీ తర్వాత ఆ క్షేమస్థితిని కోల్పోయిన ఆ క్షేమస్థితిని కోల్పోతే యోబు ఏం చేసిందంటే తన స్నేహితుల కొరకు ఏం చేసిందంటే మరలా ప్రార్థించడం ప్రారంభిస్తే తన స్నేహితులకు ఆ క్షేమాన్ని కోల్పోయిన స్నేహితులకు మరలా క్షేమస్థితిని దేవుడు దయచేసాడు. చప్పలు కొట్టి ప్రభువుగా మరలా
ఎందుకనంటే వాళ్ళు కోల్పోయిన క్షేమాన్ని ఏం చేసిందంటే దేవుడు మరలా యోబు ప్రార్థిస్తే తిరిగి తన క్షేమస్థితిని వారికి తన స్నేహితులకు దయచేసినట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనమా. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసాను. చప్పలు కొట్టి ప్రభుని చూడండి. ఎందుకనంట యోబు తన స్నేహితుల నిమిత్తం అంట ప్రార్థన చేసేవాడే. ఎందుకనంటే లోక స్నేహితులంతా దేవుని స్నేహితులుగా మార్చబడాలి. నువ్వు దేవుని స్నేహితులు అయితే లోకస్తులు అందరూ కూడా నీకు స్నేహితులు అవుతాను, నీకు స్నేహితులు అవుతాను. అందుకే అక్కడ ఏంటంటే యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడట యెహోవా అతని క్షేమస్థితిని మరలా దయచేసాను. అతనికి క్షేమాన్ని ఏంటంటే క్షేమాన్ని కోల్పోయాడు ఎప్పుడైతే తన స్నేహితులను. ఎందుకనంటే మనం చాలామంది ఏం చేస్తామంటే మనసులో మచ్చరము లేకుంటే ఏదో పెట్టుకొని ఏం చేస్తామంటే మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకనంటే ఆ ప్రార్థన ఫలించదు. కీర్తనకారుడు చెప్తా ఉంటాడు మన సామెతల గ్రంథంలో మనం సొలొమోను కూడా చెప్తా ఉంటాడు. చూడండి మనం బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 26వ అధ్యాయం అనుకుంటాం. ఎన్నో వచనం? నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. పాడం. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా నిలిచేది నీ మాటే యేసయ్యా. కీర్తన 37వ అధ్యాయం మొదటి వచనం. చెడ్డవారిని చూసి వ్యసనపడకుము, దుష్కార్యములు చేయువారిని చూసి. ఎందుకనంటే అలా పోయినప్పుడు మన క్షేమస్థితిని కోల్పోతాం. కాబట్టి ఏం చేస్తానంటే ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని వ్యసనపడడం, మచ్చరపడడం, అసహించుకోవడం, ద్వేషించుకోవడం మనలో మన ప్రార్థనలో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మన ప్రార్థన ఫలితం రాదు. అందుకే యోబు జీవితంలో ఏం చేసిందంటే అదంతా మర్చిపోయి ఏం చేసిందంటే తను స్నేహితులు ఏ పాపం చేసినావు అని చెప్పేసి ఇతను అనేసరికి ఇతను లాంటి ఒక వేదన కలిగి. కానీ నిజంగా అలాంటి వేదనలు కలుగుతాండే. కానీ అయినప్పటికీ కూడా మనం ఏం కావాలంటే మానక ప్రార్థన చేయడమే. కీర్తనకారుడు చెప్తా ఉంటాడు చూడండి 109వ కీర్తనలో ఒక మాట చెప్తా ఉంటాడు. కీర్తన గ్రంథంలో 109వ కీర్తనలో ఒక మాట చెప్తా ఉంటాడు చూడండి. ప్రజల్లా 109వ కీర్తన 4వ వచనం.
నీవు చూపిన ప్రేమకు ప్రతిగా వారు వారు నా మీద పగ- నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఎందుకనంటే చెడ్డవారిని చూసి వ్యసన పడకూడదు, దుష్కార్యములు వారు చేయవారిని చూసి మచ్చర పడకూడదు. అందుకే ప్రదేన్ వారు మనం ఏం కావాలంటే వారు తన స్నేహితుల కొరకు చేసిన ప్రార్థన ఏంటంటే మరలా క్షేమక్షితిని కలగజేసి రెండంతల ఆశీర్వాదము దేవుడు దయచేసిన దేవుడు. ఆయన నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. కాబట్టి ప్రదేన్ వారు మన జీవితంలో కూడా మనం ఏం కావాలంటే మనము దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా మనం చేస్తే ఆయనకి ఏమవుతామంటే మనం స్నేహితులుగా మారుతాడు. స్నేహితులుగా మారుతాడు. అబ్రాహాము స్నేహితులుగా మార్చబడాడు.